హలో అండి. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా లేదా చికెన్ 65ని ఎలా చేయాలో చూద్దామండి. నేను చూపించే ఈ పద్ధతిలో చేశారంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కానీ మీరు అలా చేసి పెట్టారంటే మీరు బయట నుంచి తెచ్చి పెట్టారేమో అనుకుంటారు. అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల బాగా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. పైన క్రిస్పీగా ఉంటుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు వీడియోని చూసేద్దామండి ఎలా చేయాలి ఏంటి అని. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని నీళ్ళేమీ లేకుండా పెట్టేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెంగా ఉప్పు అండి, అరచెక్క నిమ్మరసం అండి. నీట్గా పిండేసుకొని అది కూడా బాగా కలిపేసుకోవాలి. 1/2 కిలోకి సరిపోతుంది. ఆచీ చికెన్ కబాబ్ మసాలా అంటారు కదండి, అది 50 గ్రామ్స్ పౌడర్ అయితే 1/2 kgకి మొత్తం వేసేసుకోవచ్చండి. అయితే చికెన్ 65ని ఎక్కువగా పిల్లలు తింటూ ఉంటారు, చాలా స్పైసీ అయిపోతుందని నేను ఇక్కడ సగం ప్యాకెట్ వరకు 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కర్డ్ వేసుకోండి సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వేసుకోకండి. 1-2 స్పూన్లు ఆ మసాలా కోట్ అయ్యేదానికి పెరుగుని యూస్ చేసుకోవాలంతే. ఎక్కువ పెరుగు వేశారనుకోండి మసాలా అంతా పీస్కి పట్టకుండా బయట వచ్చేస్తుందన్నమాట. అంటే మనం బజ్జీలు వేస్తాం కదా, ఆ విధంగా పైన ఒక లేయర్ లాగా ఉండిపోతుంది. మొత్తం బాగా కలిపేసుకునేసి కనీసం 2 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే కనీసం అరగంట అయినా పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత మనం అంటే కాల్చుకోవాలి అనుకునే ముందు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని, 1 స్పూను శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం మీకు పిండి ఎక్కువగా కావాలనుకుంటే మరొక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సన్నగా తరుక్కున్న క్యాష్యూ నట్స్, 1/2 స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను. తెల్ల నువ్వులు అంటే క్రిస్పీగా రావడానికి, మనకు అట్రాక్టివ్గా కనిపించడానికి. ఇది ఆప్షనల్ అండి పూర్తిగా. మీరు చికెన్ కబాబ్ మసాలా వద్దు అనుకుంటే ఇంట్లో ఉండే వాటితోనే మనం చిల్లీ పౌడరు, కొంచెం గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని కూడా చేసుకోవచ్చండి. అలా కూడా బాగుంటుంది. బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ చికెన్తో చేసే వెరైటీస్ మళ్ళీ మనం వేరే వాటికి ఎక్కువ యూస్ చేయం కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని కాల్చేసుకోవడమే అండి. ఈ విధంగా చేశారంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటే చికెన్ 65 వస్తుందండి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మినిమం 3-4 మినిట్స్ మనం కాల్ చేసుకున్నాం అనుకోండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి, బాగా కుక్ అవుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోకండి. బాగా కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత టిష్యూ పేపర్లో వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. అదేవిధంగా అన్ని బ్యాచుల్ని వేసి కాల్చేసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. గార్నిషింగ్ కోసం మనం పచ్చిమిర్చిని, కరివేపాకుని కట్ చేసుకొని పైనుంచి పెట్టేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.